హాయ్, నేను మీ స్వాతి మేడం. ట్రెండ్ సెట్టింగ్. ఈ రోజు కర్రీ పీతలు ఫ్రై, ఓకే, లేకపోతే పీతల కర్రీ. దీని తయారీ విధానాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఈరోజు సండే కదా, సండే అంటే నాన్ వెజ్ డే. ఈరోజు చేసేది ఏంటంటే పీతలు కర్రీ. సో మనం మార్కెట్లో పీతలను తెచ్చేసుకొని చక్కగా వాష్ చేసుకొని దీనిలో ఉప్పు, కారం, పసుపు, మసాలా వేసి ఒక అరగంట సేపు ఇలాగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఒక నార్మల్ కళాయిని మనం పెట్టుకోవాలి. కర్రీకి కాదు ఇది. ఏంటంటే మ్యారినేట్ చేసుకున్న తర్వాత పీతల్ని మనం ఇలా ఒక కళాయిని తీసుకొని అందులో వాటిని వేసేయాలన్నమాట. సో ముందుగా వీటిని ఫ్రై చేయాలి. మరి పీత పెద్దదైతే దాని కాళ్ళు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఆయిల్ వేసేసి ఈ పీతల్ని కొంచెం ఫ్రై చేయాలన్నమాట. బాగా ఫ్రై చేయాలి. దీనిలో వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఈ కాళ్ళని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఓకే, ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను. ఓకే, ఇలాగా వేపాలన్నమాట. అంటే దాంట్లోంచి వాటర్ అంతా వెళ్ళిపోవాలన్నమాట. చాలామందికి తెలీదు, డైరెక్ట్గా వండుతారు. అట్లా ఎప్పుడు కూడా పీతల్ని వండకూడదు. చూసారా, ఇవి రెడ్ షేడ్లోకి వచ్చేస్తాయి. ఇలా పొయ్యి మీద వేయగానే మీకు డార్క్ రెడ్లోకి వస్తాయి. ఇలాగా మనం పీతల్ని వేపాలి. ఓకే, ఒక 5 to 10 minutes పడుతుంది. సిమ్లో పెట్టి వేపాలి. ఓకే, ఈ పీతల్ని ఇటువైపు కూడా తిరగేసి అవి అలాగా మెల్లగా సిమ్లో ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపల మనం ఇక్కడ కుకింగ్కి ఇంకొక కళాయిని తీసుకొని ఆయిల్ వేసి ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా బ్రౌన్ షేడ్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నాయి స్లోగా. ఈ లోపల మనం ఒక 2 టమాటాలని తీసుకొని ముక్కలు కట్ చేసి కొంచెం టమాటా ప్యూరీ చేసుకోవాలన్నమాట. ఓకే, మీరు వంటగదిలోనే ఒక్క అరగంట ఉంటే అన్ని పనులు అయిపోతాయండి. ఎక్కడో అడుగు అక్కడో అడుగు కాకుండా కిచెన్ అంటే కిచెన్లోనే ఉండిపోతే ఏ కూరైనా మాడదు, చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. బట్ ఒక ½ an hour కిచెన్లోనే ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఓకే, ఇగో ఆనియన్స్ గోల్డిష్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం ఈ పీతల్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇలాగా ఆ పీతల్ని ఇందులో వేసేసాను. ఇది ఆల్రెడీ ఉప్పు, మసాలా, కారం వేసి మ్యారినేట్ చేసాం కదా, ఆల్రెడీ ఫ్రై కూడా చేసేసాం. ఓకే, ఇప్పుడు ఇందులోకి మనం టమాటా ప్యూరీ ఉంది కదా, ఈ టమాటా ప్యూరీని ఇందులో వేసేసుకోవాలి. కొంచెం ఆ జార్లో కొద్దిగా వాటర్ తీసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో జార్లో వాటర్ పోసాను. ఈ టమాటా ప్యూరీలో కొంచెం వాటర్ వేసేసి ఇలాగా మనం పెట్టేసుకోవాలి. దీన్ని ఒక 5 minutes కుక్ చేద్దాం. ఓకే, లిడ్ పెట్టేద్దాం. ఇగో ఇలాగా లిడ్ పెట్టేద్దాం. ఒక 5 minutes కుక్ చేసిన తర్వాత సాల్ట్, కారం చూసి మనకి చాలలేదు అనుకుంటే కారం లాస్ట్లో చల్లుకోవడమే. దీన్ని బాగా డీప్గా ఫ్రై చేయాలి. ఓకే, చూపిస్తాను ఆఫ్టర్ 5 minutes. ఇదిగో చూద్దాం.
ఇంకా బాగా దగ్గరకు అవ్వాలి. సో ఈ కూర అవుతున్నప్పుడే ఇదిగోండి చారు, రైసు, ఇంకొక వెజ్ కర్రీ. మా ఇంట్లో ఎన్వి ఉన్నా సరే ఒక వెజ్ కర్రీ ఉండాలి. ఇలాగా ఎట్ ఏ టైము 4 అయిపోతాయండి. ఇదిగోండి డీప్గా ఫ్రై అయిపోయింది. సో లాస్ట్లో నేను ఇంకొంచెం, అంటే మరి పీతల కూర కదా, కొంచెం కారం వేసాను. కలిపి చూపిస్తాను. వీటిని ఇలా తిప్పాను అనమాట, అంటే ఇక్కడ ఫ్లష్ ఉంటుంది కదా అందుకని. ఇప్పుడు వీటిని ఇలా తీసుకో. వావ్, సూపర్, చక్కగా దగ్గరికి అయిపోతుంది. నేను మీకు దగ్గరికి అయిపోయాక ఒక 1 మినిట్ చూపిస్తాను. చూసారా, డీప్ ఫ్రై. అసలు మీకు అసలు ఊడుపు కూడా కనిపించదు, అంటే మనం వేసిన ఊడుపు అంతా కూడా వీటికి వచ్చేస్తుంది. సో ఇలాగే చేసుకోవాలి పీతల కూర. మనం పులుసులాగా అలాగా కన్నా ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, సో ఇది కూడా తిరగండి. ఇది పెట్టిద్దాం. ఓకే, సో అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ మనం చక్కగా కొత్తిమీరని కట్ చేసుకొని ఇలాగా గార్నిష్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. అంతే, లిడ్ పెట్టేద్దాం. సో మీరు కూడా చేసుకోండి పీతల ఫ్రై, పీతల కర్రీ. థ్యాంక్ యూ.